హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా కావ్య అయితే పూర్తిగా రాజ్ తనని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడని అనుకుని ఇంకా కావ్య రాజ్కి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ కావ్య ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా రాజ్ మాత్రం ప్రతి విషయంలోనూ కావ్యకి దగ్గరవుతూనే ఉంటాడు. ఇక కావ్య అర్థం చేసుకునేది ఏంటంటే రాజ్ మనసులో కూడా కావ్య మీద ప్రేమ మొదలైంది అన్న సంగతి కావ్యని ఇంకా అర్థం చేసుకోదు. అలాగే కావ్య ఏదైనా పనిలో ఉంటే కావ్యకి హెల్ప్ చేస్తూ, ఇంకా కావ్య ఏదైనా విషయంలో బాధపడుతూ ఉంటే తనకి సపోర్టింగ్గా నిలబడుతూ, కావ్యని ఎవరితోటి ఒక్క మాట కూడా పడకుండా జాగ్రత్తగా కావ్యని చూసుకోవడం, ఇదంతా కూడా కావ్య రాజు కావాలని వాళ్ళ తాతయ్య కోసం చేస్తున్నాడని తన మనసులో అయితే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. అలాగే తన మీద ప్రేమని కూడా బయటికి తీస్తారు అని కావ్య ఇంకా ఎదురు చూస్తుంది. ఇంకేంటండి బయటికి తీసేది? ఆల్రెడీ రాజ్ కావ్యని ప్రేమిస్తున్నాడు అన్న సంగతి కావ్యకి ఇంకా అర్థం కావట్లేదు. ఇక్కడ రాజ్ కూడా వాళ్ళ తాతయ్య కోసమే నటిస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ కావ్యని ప్రేమించడం మొదలు పెట్టేశాడని అక్కడ రాజ్కి కూడా అర్థం కాదు. ఇక ఇది ఇలా ఉండగా స్వప్న కడుపు గురించి స్వప్న తెగ ఆలోచించేస్తుంది. ఇంట్లో అందరూ కూడా నాకు శ్రీమంతం చేయాలి అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు లేని కడుపు గురించి వాళ్ళు ఆర్భాటాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో కనుక నా అబద్ధం బయటపడింది అంటే చాలా నిర్దాక్షిణ్యంగా నా మగుడు అలాగే నా అత్త ఇద్దరు కూడా నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. ఏదో ఒకటి చెయ్యాలి, ఎలా అయినా సరే నేను ముందు ఇక్కడి నుంచి నా పుట్టింటికి వెళ్తాను. ఆ తర్వాత ఈ కడుపు అబార్షన్ అయిందని పోయినట్టుగా అందరికీ చెప్తాను అని చెప్పేసి స్వప్న తన మనసులో అనుకుని ఇంకా కనకానికి ఫోన్ చేస్తుంది. కనకం స్వప్న ఫోన్ చేయడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, స్వప్న ఎలా ఉన్నావు? ఏమైందమ్మా? మళ్ళీ ఏమన్నా గొడవ అని పాపం కనకం చాలా మంచిగా అడుగుతూ ఉంటుంది. కానీ కనకం మాటలకి స్వప్న అయితే, అమ్మా నాకెందుకో ప్రతిసారి నువ్వే ఎక్కువ గుర్తొస్తున్నావమ్మా. నీతో ఉండి చాలా రోజులైంది కదా, నీ చేతులతో భోజనం తిని కూడా చాలా రోజులైంది. అందుకే కొద్ది రోజులు ఇంటికి వద్దామని అనుకుంటున్నానమ్మా. నువ్వే ఎలా అయినా సరే మా ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి నన్ను ఇంటికి తీసుకెళ్ళమ్మా అని కనకం చెప్పడంతో కడుపుతో ఉండి స్వప్న తన చేతి వంటని తినాలనుకుంటుంది అని కనకం పాపం తప్పుగా అనుకుని ఇక కృష్ణమూర్తికి చెప్తుంది. ఏవయ్యా, స్వప్న ఫోన్ చేసిందయ్యా, దానికి పదే మనమే గుర్తొస్తున్నామట. అలాగే నా చేతులతో భోజనం తిని చాలా రోజులయ్యింది, తింటానమ్మా అని అడుగుతుందండి అని చెప్పడంతో కృష్ణమూర్తి కూడా ఆ మాటలు నమ్మి, సరే అయితే వెళ్ళి స్వప్నని కొద్ది రోజులు మన ఇంట్లో ఉంచుతానని వెళ్ళి పెద్ద ఆవిడ్ని అడుగుదాము అని చెప్పడంతో ఇక కనకం అలాగే కృష్ణమూర్తి స్వప్నని కొద్ది రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచడానికైతే ఇక నిర్ణయించుకుంటారు. ఆ విషయాన్ని పెద్ద ఆవిడికి చెప్పి అలాగే వాళ్ళ అత్తగారికి చెప్పి తీసుకెళ్లాలని అనుకుంటారు. ఇక ఇక్కడ చూస్తే మన అప్పు ఏమో కళ్యాణ్ ఇచ్చిన చీరని అలానే చూసుకుంటూ, నిజంగానే నేను అమ్మాయిలా లేనా? నాలో అమ్మాయి క్వాలిటీస్ ఒక్కటి కూడా లేవా అని చెప్పి తన మనసులో తెగ ఫీల్ అయిపోతూ ఇక హడావుడిగా ఆ చీరనైతే మీద వేసుకొని అద్దం ముందు ఎగాదిగా చూసుకుంటుంది. ఇంతలో కనకం లోపలికి వెళ్ళేసరికి అప్పు చీరని చూసుకోవడం చూసిన కనకం, ఏంటి ఇదంతా నిజమేనా లేకపోతే కళ అని అడగడంతో, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? దేని గురించి మాట్లాడుతున్నావు అని అడగడంతో, దేని గురించి అంటావేంటే, నువ్వు అమ్మాయిలాగా చీర తీసుకొని ఎగాదిగా చూసుకుంటుంటే నాకెందుకో కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇదంతా నిజమేనా అని అడుగుతున్నాను అని చెప్పడంతో ఆ మాటలకి, ఏమా నీకు కూడా నేను అమ్మాయిలా కనిపించట్లేదా? నీకు కూడా అబ్బాయిలాగే కనిపిస్తున్నానా? ఇక నువ్వు కూడా చెప్పు, నీకు ఫీలింగ్స్ లేవే, నువ్వు ఒక బండరాయివే అని చెప్పడంతో, అప్పు ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఈరోజు ఎందుకో చాలా కొత్తగా మాట్లాడుతున్నావు, ఏమైంది అప్పు నీకు అని అడగడంతో ఇక అప్పు అయితే, ఏం లేదులేమ్మా, నేను
బయటికి పోతున్నాను, నాకు పనుండది అని చెప్పి ఇక అప్పటి నుంచి అప్పు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదెప్పుడు ఇలాగే మాట్లాడుతుంది, ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో దీనికే తెలీదు అని అనుకుంటూ అక్కడి నుంచి కనకమైతే ఇక స్వప్నని తీసుకురావడానికైతే కృష్ణమూర్తితో మాట్లాడి ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఇక కనకం అలాగే కృష్ణమూర్తి ఇద్దరు కూడా రాజ్ వాళ్ళ ఇంటికైతే వస్తారు. అప్పటికే స్వప్న శ్రీమంతం గురించి మాట్లాడుకుంటున్న అందరూ కనకాన్ని చూస్తారు. రా కనకం రా, నీకే ఫోన్ చేయాలి అనుకుంటున్నాం, కానీ భలే అనుకోకుండా వచ్చేసావు అని అడగడంతో లేదండి లేదు, మీతో కొంచెం మాట్లాడదామని ఇలా వచ్చాను అని చెప్పేసి ఇక కనకం మాట్లాడడంతో ఏమైంది కనకం, దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నావు అని ఇంకా ఇంద్రాదేవి అడగడంతో అదేమీ లేదండి, స్వప్న కడుపుతో ఉంది. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా స్వప్నని మా ఇంటికి తీసుకెళ్ళలేదు. నా చేతులతో తనకి వండి పెడదాము అనుకుంటున్నాను. అందుకే కొద్ది రోజులు స్వప్నని నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్ళాలి అని అయితే అనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఇక అపర్ణ అయితే అదేంటది, ఇప్పుడే తీసుకెళ్తే ఎలా కుదురుతుంది, 7 నెలలు వచ్చిన తర్వాత కదా మీరు తీసుకెళ్లేది అని చెప్పడంతో అది కాదండి, ఒక 10 రోజులు స్వప్నని మా ఇంట్లో ఉంచుతాను, తను కూడా తల్లి చేసింది తినాలని ఉంటుంది కదా అని చెప్పి కనకం చెప్పడంతో ఇక కనకం చెప్పిన మాటలకి ఇంద్రాదేవి అయితే కనకం స్వప్నకి ఇంకొక 3 రోజుల్లో 4 నుండి 5వ నెల వస్తుంది, ఇంట్లో అందరం కలిసి స్వప్నకి శ్రీమంతం చెయ్యాలి అనుకుంటున్నాం. ఇంతలో నువ్వు స్వప్నని తీసుకెళ్తే ఎలా చెప్పు, లేకపోతే నీ చేతులతో నువ్వు వండి పెట్టలేదని బాధపడుతున్నావు కదా, నీ బాధకి నా దగ్గర ఒక ఆలోచన ఉంది. స్వప్నకి ఎలాగో ఒక కేర్ టేకర్ని పెట్టాలి అనుకుంటున్నాం. ఆ కేర్ టేకర్ కింద నువ్వే వచ్చి స్వప్నకి కావలసింది వండి పెట్టచ్చు కదా అని అడగడంతో ఒక్కసారిగా కనకమైతే చాలా సంతోషపడిపోతుంది. ఇక ఆ మాటలు విన్నా కావ్య అయితే ఏంటి, స్వప్నక్కకి శ్రీమంతం చేస్తారా, లేని కడుపు గురించి ఈ ఆర్భాటాలు దేనికి, నిజం తెలిసిన తర్వాత ఇంట్లో అందరూ కూడా చాలా కుమిలిపోతారు అని చెప్పడంతో అని తన మనసులో అయితే తెగ ఫీల్ అవుతుంది. ఇక ఇంతలో కనకమైతే కృష్ణమూర్తి వైపు చూడడంతో కృష్ణమూర్తి కూడా సరే అన్నట్లుగా తల ఊపుతాడు. ఇక కనకం అందరితోటి సరేనమ్మా, నా కూతురికి నా చేతులతో వండి పెట్టేంత అదృష్టమా, ఖచ్చితంగా ఇక్కడే ఉంటాను అని చెప్పి కనకమైతే తన మనసులో మాటని అందరికీ చెప్తుంది. ఇక అందరూ కూడా చాలా సంతోషిస్తారు. కావ్య అయితే ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పే బదులు అమ్మకే చెప్తాను, అమ్మకి చెప్తే ఖచ్చితంగా అమ్మ ఏదో ఒకటి ఆలోచిస్తుంది అని కావ్య అనుకుంటుంది. కానీ స్వప్న మాత్రం ఈ విషయం గురించి తను చాలా ఫీల్ అయిపోతుంది. తన పుట్టింటి వంకతో వెళ్ళి అబార్షన్ అయింది అని అందరినీ నమ్మించాలి అనుకున్న స్వప్నకి కనకమే స్వయంగా ఇంట్లో ఉండడాన్ని మరింత భయాన్ని కలిగిస్తుంది. నిజం తెలిస్తే అమ్మ నన్ను అస్సలు ఊరుకోదు. ఇప్పటికే అమ్మ నా మీద పీకల్లోతు కోపంతో ఉంది. ఇప్పుడు నిజం తెలిసి అమ్మ నన్ను అస్సలు క్షమించదు అని చెప్పేసి స్వప్న అయితే ఇక భయపడుతూ ఉంటుంది. ఇంకా అందరూ ఇలా ఉండగా రాజ్ అయితే కావ్యని చూసి సైగ చేస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే ఏమైంది దీనికి, అందరి మధ్యలో ఇలా పిలుస్తున్నారేంటి అని చెప్పి కావ్య రాజ్ దగ్గరకైతే వెళ్తుంది. అదంతా కూడా ధాన్యలక్ష్మి చూస్తుంది. ఏంటయ్యా రాజ్, మా అందరి ముందు నీ భార్యతో మాట్లాడకూడదా, పర్సనల్గా పిలుస్తున్నావు, ఏం తీసుకొచ్చావేంటి అని అడగడంతో అయ్యో అదేమీ లేదు పిన్ని, కొంచెం చిన్న విషయం గురించి అని చెప్పేసి ఇక రాజ్ అయితే తన చేతిలో ఉన్న ప్యాకెట్ని వెనక్కి పెట్టుకుంటాడు. ఏంటిది, ఏం తెచ్చావు రాజ్, ఏంటలా దాచేస్తున్నావు, ఏది చూపి అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే ఇక రాజ్ చేతిలో ఉన్న ప్యాకెట్ని తీసుకోగానే అందులో ఒక అందమైన చీర అయితే కనిపిస్తుంది. అది చూసిన ధాన్యలక్ష్మి ఏంటయ్యా, నా భార్యకి చీర తీసుకొచ్చాను అంటే మేం కూడా సంతోషిస్తాం కదా, ఇలా దాచి దొంగచాటుగా ఇవ్వడం దేనికి అని అనడంతో అయ్యో అదేమీ లేదు పిన్ని, అదేమీ లేదు, ఇది అని చెప్పి ఇక రాజైతే తడబడుతూ ఉంటే సరేలే
ఇదిగో అమ్మా, మీ ఆయన మరీ ఎక్కువ సిగ్గుపడిపోతున్నాడు. ఇదిగో నీకోసం చీరని తీసుకొచ్చాడు అని చెప్పి రాజ్ తీసుకొచ్చిన చీరని కావ్యకైతే ఇస్తుంది ధాన్యలక్ష్మి. అది చూసిన ఇంట్లో కుటుంబం అంతా చాలా సంతోషిస్తుంది. అపర్ణ అయితే మొహం చిరాగ్గా పెట్టుకుని రాజ్ వైపు సీరియస్గా చూస్తూ తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. అలా అపర్ణ వెళ్ళిపోవడాన్ని రాజ్ కొంచెం ఫీల్ అవుతాడు. ఇప్పటికే ఈ కళావతి నా మీద చాలా డౌట్ పడుతుంది. అసలే వాళ్ళ ఫ్రెండ్తో కలిసి వాళ్ళ భర్తని లేపేయాలి అనుకుంటుంది. రేపొద్దున్న నిజం తెలిస్తే నన్ను కూడా ఇలాగే చేస్తుంది. అందుకే అది కవర్ చేసుకోవడానికి ఈ కళావతి నన్ను నమ్మటానికి తీసుకొచ్చాను ఈ చీర. మమ్మీ అర్థం చేసుకుంటే సరే, లేకపోతే మమ్మీ నన్ను ఖచ్చితంగా అపార్థం చేసుకుంటుంది అని చెప్పేసి రాజ్ తన మనసులో అయితే అనుకుంటాడు. ఇక అందరూ కూడా భోజనాలు చేసేసి ఎవరి గదుల్లోకైతే వాళ్ళు వెళ్ళిపోతారు. కావ్య కింద చాప వేసుకొని నిద్రపోవడానికి మొత్తం సెట్ చేసుకుంటూ ఉంటే ఇంతలో రాజ్ అయితే వస్తాడు. ఏయ్, చీర తీసుకొచ్చానని కొంచెం కూడా హ్యాపీగా లేవు, అసలు ఏమైంది నీకు అని అడగడంతో కావ్య అయితే నాకంతా తెలుసులే, నేను కోపంగా ఉన్నానని నన్ను కూల్ చేయడానికి చీరని తీసుకొచ్చారు, నా మీద ప్రేమతో ఏమీ కాదన్న సంగతి నాకు తెలుసులే అని చెప్పి కావ్య తన మనసులో అనుకొని అదేమీ లేదులేండి, ఎందుకో నాకు కిల్లి తినాలనిపిస్తుంది అని కావ్య చెప్పడంతో ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, నీకు ఏం తినాలనిపిస్తుంది, అర్థం కాలేదు నాకు అని మళ్ళీ రాజు అడగడంతో ఎందుకులేండి, నా కోరిక తీర్చే వాళ్ళైతే చెప్తాను, తీర్చని వాళ్ళకి నేనేం చెప్తాను, వదిలేయండి అని అడగడంతో ఏయ్, నేను నీ కోరికని తీర్చలేనా, నేనెందుకు తీర్చలేను, ఖచ్చితంగా తీరుస్తాను, చెప్పు, నీకు నీ కోరికేంటో చెప్పు, నీకేం కావాలి అని అడగడంతో నాకెందుకో పాన్ తినాలనిపిస్తుందండి, మరి మీరు ఇప్పియగలరా అని కావ్య అడగడంతో ఖచ్చితంగా ఈరోజు నీతో పాన్ తినిపించందే నేను ఇంటికి రాను అని చెప్పి కావ్యని తీసుకొని ఇక బయటికైతే వెళ్తాడు. బైక్ మీద కావ్యతో కలిసి రాజ్ అయితే పాన్ ఎక్కడ దొరుకుతుందా అని మొత్తం ఊరంతా తిరుగుతూ సరదాగా ఫుల్గా ఎంజాయ్ చేసి అలాగే కావ్యకి ఒక పాన్ని తినిపించి కావ్యని తీసుకొని ఇంటికైతే వస్తారు. ఇంకా బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చిన కావ్య రాజులిద్దరికీ కూడా అతి భయంకర నిజమైతే ఎదురవుతుంది. అది ఏంటా అన్నది మీరు రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.